హలో అండి. ఈరోజు ఎగ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్ చట్నీ అంటే ఎర్రకారం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం వాటర్ పోసి వాటర్ దిగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఆ ఎండుమిరపకాయలు ఉడికేంత వరకు ఒక 5 minutes ఉంచుదాం. ఎండుమిరపకాయలు రెడ్ చిల్లీ అనేది బాగా మెత్తగా అవ్వాలండి, బాగా బాయిల్ అవ్వాలి. ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకున్నాం. హలో అండి. ఈ ఎండుమిరపకాయలు బాగా చల్లారిపోయాయి కదా, ఈ చల్లారిపోయిన ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లో తీసుకుంటాం. వీటితో పాటు ఈ రెడ్ చిల్లీ కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, జీలకర్ర, చింతపండు, తెల్లగడ్డలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. దీంతో పాటు కొంచెం సాల్ట్ కూడా తీసుకొని సాల్ట్ కూడా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీని గ్రైండ్ చేద్దాం, మిక్సీ పెట్టేద్దాం. ఇవంతా మిక్సీ పెట్టాం కదండి. ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, జీలకర్ర, చింతపండు, సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే ఎర్రకారం బాగా ఇంకా రెడ్గా రావాలంటే, కలర్ కొంచెం చేంజ్ అవ్వాలంటే ఇందులో ఒక స్పూన్ షుగర్ కానీ వేసుకున్నామంటే చట్నీ ఇంకా ఎర్రగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ చట్నీని మిక్సీ పెట్టేసాం కదండి. ఈ చట్నీకి సరే, ఇప్పుడు మిక్సీ పెట్టిన చట్నీని ఒక బౌల్లో తీసుకున్నాం కదండి. దీనికి పోపు పెట్టేసి మీకు చట్నీ కొంచెం తాలింపు పెట్టేసుకొని చూద్దాం. ఈ చట్నీకి పోపు రెడీ చేసుకున్నాం అండి. కళాయి పెట్టి కళాయిలో కొంచెం స్పూన్ నూనె వేసి అందులో పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఒక 2 తెల్లగడ్డ, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఈ పోపుని ఈ చట్నీలో వేసుకున్నాం. అంతే, దోశలోకి రెడ్ చిల్లీ చట్నీ తయారైంది. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదండి. పోపుని ఇలా వేసి కొంచెం కలబెట్టాము. ఇది అంతే, రెడ్ చట్నీ ప్రిపేర్ అయింది. దీనికి చట్నీ తాలింపు పెట్టేసాం కదండి, ఆ పోపు దీనిలో వేసేసాము. అంతేనండి.
రెడ్ చట్నీ ప్రిపేర్ అయింది. పోపు పెట్టుకుని రెడ్ చట్నీలో వేస్తున్నాం కదండి. ఈ రెడ్ చట్నీ తయారీ రెడీ. అనుకో ఇప్పుడు చేసామనుకో, సరే ఇది చూద్దా ఉండు. తీసాననుకో తీస్తే మళ్ళీ వేరే దిక్కి ఇంకా ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఇది మళ్ళీ దాన్ని నొక్కామనుకో దీన్ని అప్పుడు వస్తుంది. ఇంకా తప్పైందనుకో తప్పైనప్పుడు మళ్ళీ తీసుకో.